బాన్స్వాడ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తయారు చేయాలనే సంకల్పంతో నా యొక్క ఆలోచన విధానం. ఆఖరికి ఆ విషయం తెలుసుకొని 20 జూన్ నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిండు. నేను చేయలే, ఆయన చేసిండు. నాకు సినిమా ఎక్కడున్నావంటే నేను బాన్స్వాడకి వెళ్ళి బయలుదేరి హైదరాబాద్కి వస్తున్నా అన్న. నీకు ఏదో ప్రాబ్లం ఉన్నాయో చెప్పినవాట కదా మన రేవంత్ రెడ్డి గారి తమ్ముతో చెప్పిన. మా భాస్కర్ తోలేసి, నేను పోలే, భాస్కర్ తోలేసి. మరి సాయంత్రం ఇంటికి వస్తారా, ఉంటావా అన్నాడు. మరి ముఖ్యమంత్రి గారే వస్తున్నాండి, నేను ఎందుకు రావద్దంట. రండి అన్న. వచ్చిండు. నేను 6 గంటలకు చేరుకుని 6:30కి వచ్చిండు. నీకేమేమైనా సమస్యలు ఉన్నాయంటే నాకు డబుల్ బెడ్రూమ్ ఒక 70 కోట్లు ఇవ్వాలి, కార్యకర్త చేసినటువంటి పనులు ఒక 100 కోట్లు ఇవ్వాలి, రెసిడెన్షియల్ స్కూల్ పని బంద్ అయింది దానికి పైసలు ఇవ్వాలి, దవాఖానా పైసలు పని బంద్ అయింది దానికి ఇవ్వాలి, ఆడ సిద్ధాపూర్ చెరువు పని బంద్ అయ్యి దానికి పని జాగాలి, లిఫ్ట్ ఇరిగేషన్ పనులు బంద్ అయినాయి ఇది జాగాలి, కోటగిలో దవాఖానా పని బంద్ అయింది అది జాగాలి, వన్నిలో దవాఖానా పని బంద్ అయింది అది జాగాలి. మరి ఇవన్నీ నాకు ఆగిరంటే టక్కన ఫోన్ సీఎంతో కలిపాడు. ఫోన్ మాట్లాడు సీఎం అవుతాడు. ఇప్పుడు ఎందుకన్నా రేపు తర్వాత మాట్లాడదాం, లేదు మాట్లాడు ఇచ్చాడు. సీఎం గారు మాట్లాడు, సీనా రేపు పొద్దున మీకు టిఫిన్ బ్రేక్ఫాస్ట్కి వస్తున్నా అన్నాడు. రండి అన్న. వచ్చి టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ నేను చెప్పినా నాకు ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, మీరు ఓకే అంటేనే కండువా కప్పుకుంటలేడు, కప్పుకోడు. నాకే పైసలు అక్కర్లేదు, నాకు ఏం అక్కర్లేదు. అంటుండే మంత్రి పదవి కోసం వస్తున్నాడు అనుకుంటా. నాకు మంత్రి పదవి వస్తుంది, చేసిన మస్తు చేసిన. ఇక స్పీకర్ చేసినట్టుగా మంత్రి పదవి నాకెందుకయ్యా, దద్దన్న. అన్ని హామీ ఇస్తున్నా, 6 మాసాల్లో కూడా పూర్తి చేస్తా అన్నాడు. ఇవన్నీ సరే కండువ కప్పుకున్నా. ఆ కండువ కూడా జాతీయ కండువ కప్పుకున్నా. ఎమ్మెల్యే మీటింగ్ పెడితే అందరం పోయినాం. మీటింగ్ అయినాక విడివిడిగా పోయినాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూర్చున్నాడు, బట్టివి కూర్చున్నాడు ఆయన పొలిటికల్ ఆ ఛాంబర్లో. నేను పోయి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి గారు లేచాడు, కూర్చోసేనని అన్నాడు. ఒకటి అడిగితే సమాధానం చెప్పినా కూర్చుంటా అన్న. ఏందన్నాడు, నేను నీకు 21 జూన్ నాడు నాకు కండువ కప్పిన రోజు నాకేమైనా పైసలు ఇచ్చినావా, నన్ను ఏమైనా కొన్నావా, కట్లట్లో సినా కొన్నావా చెప్పు, నాకేమైనా ఇద్దరు ఉన్నారు, నన్ను ఏమన్నా నా ఎమ్మెల్యేషిప్ కొన్నావా, నన్ను కొన్నావా చెప్పు, నేను అమ్ముడు పోయినా నీకే చెప్పిన. లేదు, పోలేదు, ఇయ్యలేదు. మరి దేనికోసం వచ్చినా, ఈ సమస్యల కోసం వచ్చిన. ఏమైనా అయిందా, ఏం కాలేదా, ఏమైంది, 100 కోట్లు HDF ఉంటే 30 కోట్లు ఇచ్చారు. తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి, 25 కోట్లు ఇచ్చి, 45 కోట్లు ఇవ్వాలి. బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దవాఖానా బాన్స్వాడ బంద్ అయింది, కోటి దవాఖానా బంద్ అయింది. సిద్ధపల్లి వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. మరి వీటి కోసం వచ్చినాయి కదా నేను. లేదా బట్టి గారు చిన్న దగ్గరికి ఇలా లిస్ట్ మొత్తం తీసుకోండి, ఆ లిస్టు తీసుకొని 2 సార్లు ఇచ్చేయండి, ఒకసారి కాదు కానీ. ఇక పొంగులేటి గారు ఆ లిస్ట్ తీసుకోండి, 2 సార్లు మీరు ఇచ్చేయండి. ఇచ్చిన తెల్లారి ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులేటి లేవట్టాడు. ఏమని చెప్పుకోను నేను. ఇక మళ్ళీ అసెంబ్లీ జరుగుతుంది జనవరి 4 తారీఖు నాడు. ఆ ఛాంబర్ లోపల తీసుకుపోయి మీరు చెప్పారు కానీ బట్టి ఇవ్వలేదు, పొంగులేటి ఇవ్వలేదు, నాకు రూపాయి ఇవ్వలేదు. రూపాయి ఇవ్వలేదా, ఇవ్వలేదు. వేం నరేందర్ రెడ్డి గారు బయట పిల్లలను పిలిచిండు. వేమన్నా సీనన్న బాధపడుతున్నాడు, అది ఇంకా పేమెంట్ కాలేదట, నువ్వన్నా మార్చిలో కూడా 3 విడతలు ఇప్పి. సరే ఆయన తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. తెల్లారి వేం నరేందర్ ఫోన్ చేస్తే ఆయన లేపడు. 50 సార్లు చేసిన, ఒకసారి కాదు 50 సార్లు లేపడు. దిగింది అని గంట పద చెప్తున్నాను. ఎవడు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నేనే సాక్ష్యం. అన్నం పెట్టుకుని మరుస్తున్నా కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యాలు చేసినటువంటి బాధల వల్ల
నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. నిన్న మీ ఎంబడి వచ్చి శంకుస్థాపన గుంపు చేసిన రవీందర్ రెడ్డి గారి ఇంటికి పిలిపించి నన్ను ఇష్టం వచ్చిన తిట్టిండు, బండబూతులు తిట్టిండు. నువ్వు ఎమ్మెల్యే మరి ఎందుకు పోయినావు, నాకు అడిగి పోవాలి కదా. లేదు సార్ ప్రోటోకాల్ ప్రకారంగా పోవాల్సి వస్తుంది సార్. నేను లేదు, నాకు అడిగేదాకా పోతాక వీల్లేదు, నువ్వు అడిగిపోవాలి. ఆ కాంట్రాక్ట్ పిలిపి పని బంద్ చేసి ఇక్కడ